నైట్ మనకు బార్ అవుతుంది, 12 అవుతుంది, అయినా కానీ యాక్టివ్గా ఉన్నారు. సో ఫైనల్లీ మీరు చూస్తున్నట్లయితే ఇంటికైతే బయలుదేరాము. అండ్ సో హాయ్ ఫ్రెండ్స్, అండ్ మా విలేజ్లో ఈరోజు కూడా ఈ యొక్క రాజుల పేర్లు అయితే రాజుల దేవుడు మా గుడి భాషలో రాజులుగా పిలుస్తుంది అనమాట. సో దేవుళ్ళు అయితే ఇవాళ ఉన్నాయి. సో ఈ విధంగా ఇంటికాడ నుంచి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. చూడొచ్చు ఆల్మోస్ట్ గ్రామ ప్రజలు ఈ యొక్క డోలు వాయిద్యాలతోటి సాంప్రదాయ పద్ధతిలో ఈ యొక్క దేవుని దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. అండ్ చిన్నోళ్ళు గుడ్డోళ్ళు చిన్నలు అటు మనకు వంట కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అండ్ వచ్చేటోళ్ళు వస్తూ ఉన్నారు, చూడొచ్చు. ఒకసారి చేరుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క దేవుని దగ్గర అయితే ఒక రౌండేసి రౌండ్లో అయితే తిరుగుడు ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు, ఇది మనకు రాజుల పేరు ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించేటటువంటి రాజుల పేన్. ఇది మనకు బావే నెలలో గోండి భాషలో బావే నెలగా పిలుస్తాము. ఇది మే నెల. ఈ యొక్క మే నెలలో ఆదివాసులు జరుపుకునేటటువంటి పండుగలు. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఆదివాసీ గ్రామంలో ఈ యొక్క బావే నెలలో మే నెలలో పెరస పేన్ ఉత్సవాలు కానివ్వండి, అలాగే బాయి పేన్, ఈ విధమైన రాజుల పేన్ కూడా మీరు చూడవచ్చు. ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క నెలలో ఈ విధమైన దేవుళ్ళు అయితే నిర్వహిస్తారు. అండ్ మీరు చూడవచ్చు, మొత్తానికి చేరుకున్నారు టెంపుల్కి. అండ్ చిన్నపాటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏమేమి చేస్తున్నారో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆదివాసీ గ్రామంలో ఈ విధంగా ఈ యొక్క దేవుళ్ళు అయితే ఈ నెలలో జరుపుకుంటారు. సో చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నుంచి దీపాన్ని అయితే ఇంటి నుంచి తీసుకొచ్చారు, చూడొచ్చు. ఇంటి నుంచి తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క పండగ వాతావరణం అయితే మొదలైందని చెప్పవచ్చు. ఆడపడుచులు అండ్ ఇటు మనకు చూస్తున్నట్లయితే వంట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సో సాయంత్రం ప్రతి ఒక్కరికి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భోజనాలు ఉంటాయి కాబట్టి వంట కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి. అండ్ ఇక్కడ మనోళ్ళు ఈ యొక్క దేవుని దగ్గరికి అయితే వచ్చేసారు. అండ్ పూజా కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తున్నాయో కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ మనం ఇట్లా చేరుకున్న తర్వాత ఏదైతే దేవుడు ఉందో మొక్కేటందుకు మనలో అయితే క్యూ కడుతున్నారు. ఆయన మీరు చూడవచ్చు. ఈ విధంగా సాంప్రదాయ పద్ధతిలో డోలు వాయిద్యాలతో ప్రతి దేవుణ్ణి జరుపుకుంటారని చెప్పొచ్చు. సో చూడచ్చు, పోతున్నారు. అండ్ అక్కడ చూస్తున్నట్లయితే పేండోల్, ఆ యొక్క సౌండ్ని పేండోల్గా పిలుస్తాము. అండ్ ఇటు మొక్కుతున్నారు చిన్నోళ్ళు అందరు కలిసి. ఈ విధంగా ఆదివాసీ గ్రామంలో ఈ యొక్క మొదలైతే కొనసాగుతుంది. మీరు చూస్తున్నట్లయితే పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అండ్ మీకు ఏదైతే మా మామ ముడిపుతున్నాడో అది సేస, అండ్ సేసగా పిలుస్తాము. ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి నైవేద్యపు అది మనకు బియ్యం అన్నట్టు, అది దేవుని నైవేద్యంగా ఆ తర్వాత వండేసి మనకు భోజనాల సందర్భంలో, సో అది ఏదైతే ఇప్పుడు మనకు ఆ సేసని తీసుకొచ్చారో అది దేవుని నైవేద్యం అన్నట్టు. సో ఆ తర్వాత ఇక పూజా కార్యక్రమాల అనంతరం దాన్ని నైవేద్యంగా వండుకొని ఆ తర్వాత భోజనాల సమయంలో దాన్ని కూడా వడించడం అనేది ఉంటుంది. అండ్ అటు మనకు ప్యాలలు కూడా కనబడుతున్నాయి. సో అవి కూడా ఎండింగ్ సమయంలో పంచుకోవడం అనేది ఉంటుంది. అండ్ ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో
ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ విధంగా అటు మనకు ప్యాలల్ని మాగుండి భాషలో పోహంగా పిలుస్తాము. అండ్ ఈ విధంగా ఈ యొక్క దేవుని పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అండ్ ఇటు మనకు వంట కార్యక్రమాలు కూడా ఆల్మోస్ట్ నడుస్తున్నాయి. ఇటు చూస్తున్నట్లయితే చిన్నోళ్ళు డోలు కొడుతున్నారు. చూశారు కదా, రుమాల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ మనకు ఆడపడుచులు కూర్చొని ఉన్నారు. ఇలా ఈ యొక్క రాజులపేన దేవుళ్ళు అయితే ఆదివాసీ గ్రామాల్లో జోరుగా జరుగుతున్నాయి. అండ్ ఎవరి బిజీలో వారు ఉన్నారు. అంటే మనలు దండాలు పెడుతున్నారు, ఎవరి బిజీలో వారు ఉన్నారు. వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు ముచ్చట్లు నడుస్తున్నాయి. ఇటేమో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, అలాగే ఇటు వంట కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో ప్రతిదీ ఎవరి పనులు అయితే వారు చేస్తున్నారు. అండ్ ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క పండగ వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా మౌంటైన్స్, ఎండాకాలం కాబట్టి కొంచెం నార్మల్లే ఉంది. అండ్ వర్షాకాలంలో దాదాపు మొత్తం మనం సరౌండింగ్ మొత్తం మౌంటైన్సే, గుట్టలే ఉంటాయి. ఈ విధంగా మా గ్రామం అయితే చాలా అటవీ ప్రాంతంలో ఉంది. అండ్ కొత్తోడు వచ్చేటు పట్టుకుంటాడు కొట్టేటందుకు. ఇదా ఆదివాసులు జరుపుకునేటటువంటి ఇది రాజులపేన దేవుళ్ళు అయితే కొనసాగుతున్నాయి. అండ్ ఆదివాసులు జరుపుకునే రాజులపేన పండగ పూజలు అయితే ఆల్మోస్ట్ నడుస్తున్నాయి. పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇక్కడ మనకు ఏ విధంగా ఈ యొక్క పూజ అనేది పడతారనమాట. మీరు చూడవచ్చు ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించేటటువంటి రాజుల దేవుని పూజా కార్యక్రమాలు, ఉత్సాహాలు. సో ప్రతి ఒక్కరు పాల్గొని గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క దేవుళ్ళని ఉత్సాహంగా జరుపుకుంటారనేసి చెప్పచ్చు. అండ్ ఇక్కడ మనకు కనబడవచ్చు. సో కార్యక్రమాలు ఇలా ఉంటాయి. కార్యక్రమాలు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో అట్లా 4 దిక్కులు మొక్కుకొని వాటిని నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది ఉంటుంది. అండ్ ఈ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించేటటువంటి రాజులపేన పండుగ కనబడవచ్చు. అండ్ ఈ విధంగా అయితే పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమైనాయి. ఆ తర్వాత అన్ని ఈ యొక్క పూజా కార్యక్రమాల అనంతరం భోజనాలు అయితే సాయంత్రం వేళలో ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క పూజ పట్టుకున్నటువంటి బియ్యాన్ని అయితే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, కనబడవచ్చు. అండ్ సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతులతో ఈ యొక్క పూజా కార్యక్రమాలను ఆదివాసీ గ్రామాల్లో ప్రతి ఏటా, ఈ సంవత్సరమే కాకుండా ఇది మనకు 2 టైమ్స్ ఉంటుంది. ఇది ఇప్పుడు జరుపుతున్న నెల మే నెలలో, అలాగే జనవరి నెలలో ఈ యొక్క పూజా మహోత్సవాలను అయితే జరుపుతూ ఉంటారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఈ నెలని బావేగా, అలాగే జనవరి నెలని పూస్ మహానగా పిలుస్తాము. అది కూడా చాలా చాలా పవిత్రమైన నెల. అలాగే ఈ యొక్క మే నెల కూడా ఆదివాసీ గోండు ప్రజల జీవన విధానంలో ఇది కూడా మనకు పవిత్ర నెలగా భావించవచ్చు. సో ఆదివాసులు జరుపుకునేటటువంటి అతి పవిత్రమైన నెలగా ఈ యొక్క మే నెలను చెప్పవచ్చు. ఈ విధంగా పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అండ్
చిన్నపిల్లలు చూడొచ్చు ఆనందంగా డోలు కొడుతున్నారు. ఇక్కడ కనబడుతుండగా చిన్నోడు క్యూ పట్టుకున్నాడు అండ్ ఇక్కడ ఒకడు చిన్నోడు. సో ప్రతి ఒక్కరైతే పాల్గొంటారు. సో అందులో భాగంగా చిన్న చిన్న పిల్లలు కూడా మీరు చూడొచ్చు. అక్కడ మనోడు బుడ్డోడు. ఇక్కడ చూద్దాం ఎట్లా ట్రై చేస్తాడు. అందరు మొక్కుతాడో మొక్కడో చూద్దాం. చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. చిన్నోడు బాగా చూస్తుండు, అతనికి ఇవ్వలేదు, సో తొంగి చూస్తుండు. చూద్దాం మొక్కుతాడా మరి మొక్కడా. ఇక్కడొక్కడు ఉన్నాడు, అక్కడొక్కడు ఉన్నారు. ఇద్దరిని గమనిద్దాం, ఒకసారి క్లిక్ చేద్దాం. మరి మొక్కుతారా అందరితో పాటు మొక్కరా అనేది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొక్కుతున్నారు అందరూ. మొక్కలే అవి ఎప్పుడు వెనక సిరి మొక్కుతుండు. ఈసారి చూద్దాం. మొక్కలే తిరిగాడు వెనక సిరి మొక్కుతా అంటూ. ఇంకోసారి నెక్స్ట్ చూడండి. చిన్న పిల్ల ఉంది చూడండి. ఈ విధంగా చేతులు దులిపిండు. అండ్ చిన్నపిల్లలు కూడా చూడవచ్చు. ఈ విధంగా పూజా కార్యక్రమాలు అయితే ఉంటాయి. అండ్ మీరు చూస్తున్నట్లయితే వంట కార్యక్రమాలు పూర్తయినాయి. అండ్ ఇప్పుడు మనకు చిన్న చిన్న పూజా కార్యక్రమాలు అయితే చివరిలో ఉంటాయి. సో అండ్ మీకు ఏదైతే కనబడుతుందో దీన్ని మా భాషలో పాతిదువలు అంటారు. ఈ యొక్క పూజా కార్యక్రమాల అనంతరం పాతిదువలు అనేది ఉంటుంది. ఎవరైతే ఒక 5 మెంబర్స్ అట్లా కూర్చొని ఈ యొక్క భోజనాలు అయితే చేస్తారు. సో నైవేద్యపు అన్నం ఏదైతే ఉందో ఆ నైవేద్యపు అన్నాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పాతిదువలో భాగంగా వీళ్ళు భోజనాలు చేసిన తర్వాతే గ్రామ ప్రజల భోజనాలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే దేవుని నైవేద్యం ఉందో ఆ నైవేద్యాన్ని మొదటగా ఈ యొక్క పాతిలో కూర్చున్నటువంటి పర్సన్స్ అయితే ఫస్ట్ తింటారు. ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భోజనాలు అనేవి వడ్డిస్తాము. అండ్ మనం చూస్తున్నట్లయితే ఏదైతే వంట కార్యక్రమాలు చేశామో దానికైతే పూజలు చేస్తున్నారు. సో వంట బండులకు ఈ విధంగా ఈ యొక్క పూజలు అనేవి ఆదివాసీ గ్రామాల్లో ఉంటాయి. అండ్ ఇటు చూస్తున్నట్లయితే మన పటేల్ బావ. సో చివరిసారిగా భోజనాలకు ముందు ఈ విధమైన పూజా కార్యక్రమాలు అయితే ఉంటాయి. అండ్ అటు కూడా మనకు చిన్న చిన్న వంటలు అయితే వండుతున్నారు లాస్ట్లీ. అండ్ ప్రతిదీ ఆదివాసులు ప్రకృతిలో మమేకమై జీవిస్తారు కాబట్టి ప్రతిదీ పుట్టను కానివ్వండి, అలాగే ఆ చెట్లను బండలను ప్రతిదాన్ని పూజిస్తూ ఉంటారు. సో అందులో భాగంగా మీరు చూస్తున్నట్లయితే వండుకున్నటువంటి పొయ్యి బండల్లో కూడా పూజలు ఆల్మోస్ట్ కొనసాగుతున్నాయి. అండ్ మన వాళ్ళు అటు రేల పాట అయితే పాడుతున్నారు. అది కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ పటేల్ బావ పూజల అనంతరం పాతిదువలు అనే చిన్నపాటి కార్యక్రమం అయితే ఉండబోతుంది. అది కూడా ఎలా ఉండబోతుందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తూ మరింత సపోర్ట్ చేస్తూ మా ఆదివాసులు జరుపుకునేటటువంటి గోండు ప్రజలు జరుపుకునేటటువంటి ప్రతి పండుగను మనసారా ఆస్వాదిస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇది మన విలేజ్ అటున్నది. ఇటు చూద్దాం రేల పాట ఒకసారి చూడండి. రేల పాటలు పాడుతున్నారు.
మనకు అటు పాటలు సో వాళ్ళు సింగ్ చేస్తారు. వాళ్ళు పాడినటువంటి రేల పాటను ఈ టీం వచ్చేసి క్యాచ్ చేస్తుంది అన్నమాట. అండ్ ఏదైతే వాళ్ళు పాడుతున్నారో దాన్ని రిపీట్గా వీళ్ళు పాడుతున్నారు అండ్ మీరు చూడొచ్చు. అండ్ ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో దేవుళ్ళకు గాను ఇటువంటి పూజలు అయితే ప్రతి ఏటా ఉంటాయి. ఇక్కడ మనకు రేల పాటలు పాడుతున్నారు. అండ్ ఇటు చిన్న చిన్న పిల్లలు చూడొచ్చు మీరు చీరలు కట్టుకొని అయితే వచ్చారు చిన్న పిల్లలు. అండ్ రాత్రి అయింది, ఆల్మోస్ట్ రాత్రి అయింది, కానీ యాక్టివ్గా ఉంటారు మన వాళ్ళు. చూసారా, యాక్టివ్గా ఉంటారు. ఇక ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసి యాక్టివ్గా ప్రతి ఒక్కరు కలిసి చేసుకునే పండగే ఆదివాసుల పండుగలు. ప్రతి ఒక్కరు మమేకం అవుతారు ఇందులో. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు, ముసలావిడ నుంచి ప్రతి ఒక్కరు ఈ విధమైన పండుగలు కానివ్వండి, ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరైతే పాల్గొనడం అనేది ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ చేస్తున్నారు, నైవేద్యాలు పెడుతున్నారు దేవునికి. చూడొచ్చు నైవేద్యాలు అయితే పెడుతున్నారు. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క దేవుళ్ళ పూజలు అయితే నడుస్తున్నాయి, చూడొచ్చు. అండ్ ఇదేదైతే తర్వాత ఈ యొక్క పూజా కార్యక్రమాల తర్వాత ఏవైతే గారెలు కనబడుతున్నాయో ప్రతిదీ పంచుకొని భోజనాలు అనేవి చేయడం ఉంటుంది. అండ్ ఇటు చూడొచ్చు పూజిస్తున్నారు చిన్న పిల్లలు. ఈ యొక్క నైవేద్యాలు అనంతరం స్వీకరణ అనంతరం పాతుద్వ అనే చిన్నపాటి కార్యక్రమం అయితే ఉంటుంది. అది కూడా చూసేటందుకు ప్రయత్నం అయితే చేయండి. అది ఇది ఇటు కూడా పూజలు నడుస్తున్నాయి, చూడొచ్చు. నైవేద్యాలు అయితే సమర్పిస్తున్నారు దేవునికి. అండ్ ఇటు మనం చూస్తున్నట్లయితే అది మనకు తుడుం అండ్ ఇటు డోళ్ళు. సో వీటికి కూడా ప్రత్యేక పూజలు అయితే ఉంటాయి ఆ డోలు వాయిద్యాలకు. అండ్ అటు మనకి ఏదైతే హోల్ కనబడుతుందో ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ అనేది ఉంటుంది, చేతులు కడుక్కుంటారు అన్నీ. అండ్ విస్తరాకులు ఏదైతే విస్తరాకులు ఉంటాయో వాటిని కూడా అందులోనే పెడతారన్నమాట చివర్లో. అండ్ మీరు చూడొచ్చు పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అటు మనకు రేల పాటలు పాడుతూనే ఉన్నారు. అండ్ ఇటు ఇది మనకు గోండి భాషలో పాతుదువలు అంటారు. దీంట్లో కూడా అతి త్వరలో ఏదైతే నైవేద్యాలు పెడుతున్నారో ఈ నైవేద్యాలు పెట్టడం పూర్తయిన తర్వాత పాతుదువలు అనేది కూడా ఉంటుంది. అది కూడా ఏ విధంగా ఉండబోతుందో చూడండి. అండ్ ఏదైతే నైవేద్యాలు కనబడుతున్నాయో అది ప్యూర్ మన ఆదివాసులు చేతితో చేసినటువంటి ఏదైతే మోదుగా ఆకులతో చేసినటువంటి విస్తరాకులతోటి దేవునికి అయితే నైవేద్యం అనేది పెట్టాము. అండ్ ఇక్కడ మనకు పాతుద్వలో భోజనాలు కూడా యొక్క మోదుగాకులతో చేసినటువంటి విస్తరాకు మీదనే భోజనాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. సో మోదుగాకులు మన సాంప్రదాయంలో ప్రతిదీ తినేటటువంటి కానుంచి ప్రతి దాంట్లో మోదుగాకులతో చేసినటువంటి విస్తరాకులను అయితే మేము జరుపుకునేటటువంటి ప్రతి పండుగలో ముఖ్యంగా మోదుగాకులతో చేసినటువంటి విస్తరాకుల మీదనే దేవుళ్ళకు కానివ్వండి, అలాగే ప్రతిదానికి నైవేద్యాలు పెట్టడానికి మోదుగాకులతో చేసినటువంటి విస్తరాకుల్ని ఉపయోగిస్తాము. అండ్ ఈ విధంగా మా యొక్క సాంప్రదాయం అండ్ అటు మనకు పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అండ్ రేల పాట మనం చూస్తున్నట్లయితే పాతుదువలు అంటారు మా భాషలో.
తెలుగులో ఏమంటారో తెలియదు కాబట్టి. అండ్ ఈ విధంగా పాత దువలు అయితే మీరు చూడొచ్చు. చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెడుతున్నాం. ఇది పాత దువల్, దీన్ని పాత దువల్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అందులో కూర్చుంటున్నారో, ఏదైతే ముందస్తు వాళ్ళు కూర్చుంటున్నారో వాళ్ళకు ఈ యొక్క నైవేద్యపు దేవునికి పెట్టినటువంటి నైవేద్యాన్ని, అన్నాన్ని కానివ్వండి, ప్రతిదీ ఏదైతే మేము వండుకున్నామో ఆ వండుకున్నటువంటి నైవేద్యాన్ని మొట్టమొదటిసారిగా వీళ్ళకైతే ఇవ్వడం అనేది ఉంటుంది. ఈ యొక్క పాత దువల్లో భాగంగా కూర్చున్నటువంటి వీళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ తర్వాత గ్రామ ప్రజల భోజనాలు అయితే ఉంటాయి. అండ్ మీరు చూడొచ్చు. సో ఎవరైతే పాత దువల్లో కూర్చున్నారో వాళ్ళకైతే భోజనాలు అయితే ఇస్తున్నారు. సో ఇది ఆదివాసుల జీవన విధానం అండ్ పండుగలు మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అండ్ ఇట్లా మొక్కుతున్నారన్నమాట. లాస్ట్ ఫైనల్లీ పూర్తయింది. సో వెళ్ళబోతున్నాం ఇంటికి. ఈ యొక్క దేవుని వద్ద నుంచి ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం. చూడొచ్చు చివరిసారిగా ఇది ఫైనల్ రౌండ్ మొక్కుతున్నారు. ఇక్కడ మనకు బూంద పట్టుకున్నారు మీరు చూడవచ్చు. అందులో వెళ్ళేటటువంటి వాళ్ళు సో ఏదైతే మనకు దేవుని వద్ద నుంచి బయలుదేరుతారో ఇంటికి, సో అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బూంద అనేది ఉంటుంది. దానికి ఎంతో కొంత మనకు రూపాయి 2 రూపాయలు వేసి దాటుడు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇంటికి అయితే బయలుదేరాము. ఈ విధంగా ఈ యొక్క పండగ వాతావరణం అనేది ముగించబోతున్నాం. సో అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ బూంద అయితే పట్టుకున్నారు. అండ్ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ అయితే చాలా యాక్టివ్ మీద ఉన్నారు. మీరు చూడొచ్చు యాక్టివ్నెస్ చూడండి. 12 అవుతుంది మధ్యాహ్నం. సో యాక్టివ్నెస్ చూడండి. నైట్ మనకు 12 అవుతుంది, 12 అవుతుంది, అయినా కానీ యాక్టివ్గా ఉన్నారు. సో ఫైనల్లీ మీరు చూస్తున్నట్లయితే ఇంటికి అయితే బయలుదేరాము. అండ్ బూంద అనేది పట్టుకున్నారు కాబట్టి ఎలా వేస్తున్నారు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది బూందో, గోండి భాషలో బూందో అంటాం దీన్ని. సేరడు మీద పట్టుకుంటారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ సో ఎలా వేస్తున్నారో చూడండి. బూందో అంటాం. సో బూందో వేస్తున్నారు. సో బూందో అనేది వేస్తున్నారు. మీరు చూడొచ్చు. దీన్ని బూందోగా పిలుస్తాము. మీరు చూస్తున్నట్లయితే ఇది సాంప్రదాయం ఇది. సో ఇది బూందో అనేది పూర్తయింది పట్టుకోవడం. అక్కడ చూడొచ్చు బూందో. నైట్ 12 అవుతుంది, అయినా కానీ యాక్టివ్గా ఉన్నారు అందరు. చూసారా యాక్టివ్. ఇట్లా ఈ విధంగా ఈ ఫెస్టివల్ అనేది నడుస్తుంది. అండ్ ఇంటికైతే బయలుదేరాము. దగ్గరలోనే ఇల్లు చూడొచ్చు. సో ఇంటికైతే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత అండ్ మనకు దీపం అండ్ ప్రత్యేకంగా సో కడుగుతున్నారు చూడొచ్చు. సో ఈ విధంగా ఇటు మనకు దేవుళ్ళు అండ్ ఇక్కడ మనకు కాళ్ళు కడగడం అనేది ఉంటుంది. అటు నుంచి దేవుని వద్ద నుంచి వచ్చిన తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత కాళ్ళు కడగడం అనేది ఉంటుంది. అది కూడా చూడండి. సో ఈ విధంగా మనకు సో ఇంటికాడ చేరుకున్న తర్వాత ఒకసారి కూర్చునేటటువంటి సాంప్రదాయం అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు.
కూర్చొని లేచారు, కాళ్ళు కడుగుతున్నారు. వచ్చినాక దేవుని వద్ద నుంచి వచ్చాక కాళ్ళు కడుగుతున్నారు. కాళ్ళు కడిగిన తర్వాత ఇంటికాడ చిన్న చిన్న కార్యక్రమాలు అయితే ఉంటాయి. సో చాయ్ తాగుడు కానివ్వండి, అలాగే ప్యాలలు పంచుతారు. సో అవి కూడా చిన్న చిన్న కార్యక్రమాలు అయితే ఉంటాయి. సో ఇంతటితో ఈ యొక్క మా వీడియోని అయితే ముగిస్తున్నాను. సో ఈ విధంగా రాజుల పెందెవులు అయితే ఇట్లా జరుపుకుంటారనేసి చెప్పొచ్చు. అండ్ మనోళ్ళు అయితే డోలు కొడుతున్నారు. అండ్ ఈ విధంగా ఈ పండుగ అనేది ముగుస్తుంది. సో చేరుకున్నాము ఫైనల్లీ ఆ దేవుని వద్ద నుంచి ఇంటికి అయితే చేరుకున్నాం. సో ఈ విధంగా పండుగలు అనేవి ఉంటాయి. తప్పకుండా ఆ ట్రైబల్ గౌడ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. చేరుకున్న తర్వాత కలివలకాయల ఇంటికాడ సో ఏదైతే చేరుకున్నామో చేరుకున్న తర్వాత కలివలకాయద అనేది మీరు చూడవచ్చు. ఈ విధంగా ఫైనల్ లాస్ట్ చివరిసారిగా ఈ కలివలకాయద అనేది ఉంటుంది. దెన్ ఆ తర్వాత ఈ యొక్క దేవుళ్ళు అయితే ఇంతటితో ముగిస్తాయి అన్నట్టు. అండ్ రేపటి రోజు మండగాజి దిగి ఉంటుంది, అది కూడా మీకు చూపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ విధంగా ఆదివాసీ గ్రామంలో ఈ పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటారనేసి చెప్పొచ్చు. సో ఇది